కార్యాలయంలో బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏదైతే సమాచారం ఇవ్వాలనో ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి మీరు మీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున నియమితం కూడా చేయలేదు, నియమించలేదు ఎవరిని అంటే ఎందుకు? ఈలోపు మీరు ఏం చేసుకున్నారు? పట్టిసీమ అనేది మొదలు పెట్టుకున్నారు. ఎందుకు మొదలుపెట్టినారు పట్టిసీమ? పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ చేసే పనే పట్టిసీమ చేస్తున్నది. ఎందుకు మీరు పట్టిసీమ కోసం 1600 కోట్లు పెట్టినారంటే అది ప్రజలందరికీ తెలుసు. దాంట్లో అవినీతి అంటే 1600 కోట్లు మీరు పట్టిసీమ ప్రాజెక్టు, అది వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు చేయాల్సిన పని, దానికి 1600 కోట్లు అవసరము లేదు. దాదాపు 600 కోట్లు ఎక్కువైంది. ఇది ఎవరు చెప్పినారు ఎక్కువైందని? కూడా అనవసరమైన ఖర్చు ఎక్కువైందని ఎవరు చెప్పిండేది? ఎవరు కాదు, కాగ్ ఏకంగా నివేదికలో చెప్పిందనమాట. ఏమని? ఎక్కువ మీరు ఖర్చు పెట్టినారు, ఎక్కువ ఖర్చు అయింది, అనవసరం ఇది అంటే వెరీ క్లియర్గా అర్థమవుతుంది. ఇదంతా కూడా అనవసరమైన ఎక్స్పెండిచరు. అనవసరమైన ఎక్స్పెండిచర్ అంటే ఆటోమేటిక్గా ఓవర్గా బిల్లింగ్ అయింది, ఎక్కువ బిల్లింగ్ అయింది, ఆటోమేటిక్గా ఎవరినో మరి ఇది బాగుపరిచేదానికి కాంట్రాక్టర్లకు బిల్లింగ్ అయింది అంటే అర్థం ఏమి? ఇది కాక నెక్స్ట్ రాజధాని ఇప్పుడు మళ్ళీ రివ్యూ అర్జెంటుగా, దానికి ఒక నివేదిక మళ్ళీ ఎమ్మెల్యే క్వార్టర్స్ తయారైనాయా లేదా, రోడ్లు తయారైనాయా లేదా, అర్జెంటుగా ఇప్పుడు అవసరమండి. మీరు 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత 5 సంవత్సరాలు ఏం చేసినారు రాజధాని పట్ల? 2-3 సంవత్సరాలు కాలయాపన చేసి ఒక 6 నెలలు ఫస్ట్ భూమి మీరు పూలింగ్ చేస్తున్నారని చెప్పి మీరు ఒరిజినల్గా నివేదిక ఏమని ఇచ్చినారు? మీరు కమిటీకి శివరామకృష్ణ కమిటీ ఏమి, మనము ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా యాజ్ అన్ యాక్ట్ ఒక చట్టంగా వచ్చిన కమిటీని మీరు 1500 ఎకరాలు చాలు అని మీకై మీరు రాసిచ్చినారు. 1500 ఎకరాలు చాలు రాజధాని కట్టేదానికి, అది క్రమక్రమంగా 5000 ఎకరాలు అవసరం వస్తుంది అని చెప్తే 5000 ఎకరాలు పోయి 1,00,000 ఎకరాలు కావాలని చెప్పి 33,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకొని 50,000 ఎకరాలు ప్రభుత్వ భూమి కలుపుకొని లాస్ట్కు అరణ్య భూమి కూడా కావాలి 50,000 ఎకరాలు అని చెప్పి మీరు రాసి 1,00,000 ఎకరాలు అని చెప్పి మీరు ఏదేదో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్ మాదిరి పెట్టి 3 సంవత్సరాలు కాలయాపన చేసి ఎక్కడెక్కడ తిరిగినారండి మీరు? జపాన్ మొదలుపెట్టుకొని, సింగపూర్ మొదలుపెట్టుకొని, మలేషియా మొదలుపెట్టుకొని, కొరియా మొదలుపెట్టుకొని మీరు తిరగని దేశం ఉంది ఈ ప్రపంచంలో. లండన్కి పోతుంది, టర్కీకి పోతుంది, ఆస్థానాకు పోతుంది, అన్ని ఊర్లు తిరుగుతాయి. చివరకు వచ్చి ఏం చెప్తారు? రాజమౌళి గారితో నేను వాళ్ళ డిజైన్స్ తీసుకుంటానని చెప్తారు మీరు. దాన్ని మళ్ళీ ప్రౌడ్గా స్టేజ్ మీద కూడా చూపిస్తారు మీరు. అంటే బాహుబలి టైపు అదేదో ఊరు మాదిరి మహిష్మతి అనే ఊరు మాదిరి కట్టాలని చెప్పి మీరు డిజైన్స్ అని చెప్తారు. ఇది మీరు చేసిన కాలయాపన. ఈ కాలయాపన చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ అవినీతి చూడండి. మాకీ అండ్ అసోసియేట్స్ అని తెచ్చుకున్నారు జపాన్ వాళ్ళను ఆర్కిటెక్ట్లుగా. మాకీ అండ్ అసోసియేట్స్ పోతూ జపాన్ వాళ్ళు ఏమన్నారు? విపరీతమైన ఇండిక్షన్. అసలు మీ మీద ఎటువంటి కామెంట్స్ చేసినారంటే సిగ్గుతో తలదించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ మాత్రం ప్రొఫెషనలిజం లేదు, మమ్మల్ని హఠాత్తుగా తీసేసినారు, ఏ కారణం వలన తీసేసినారో చెప్పాలి అని చెప్పి వెరీ క్లియర్గా ఆల్మోస్ట్ అది ఎవరు చదివినా కూడా ఫేవరెటిజం అండ్ నెపాటిజం అనేది కనపడుతుంది అక్కడ అనే స్టేజ్లో వాళ్ళు వెళ్ళిపోయినారు. మీరు ఇప్పుడు వచ్చి లాస్ట్ మినిట్ అంటే 2019కి ఒక సంవత్సరం ముందర మొదలు పెడతారు రాజధాని కన్స్ట్రక్షన్. అది గ్రాఫిక్స్ రూపంలో ప్రపంచానికంతా ఎట్లా చూపిస్తున్నారంటే అయిపోయింది, కట్టేసినారంట. ఆడు చూస్తే కంప చెట్లు కట్టేసినారంట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఏ కారణం వల్లన్నా రాకపోతే అభివృద్ధి ఆగుతుందంట. ఇంకా చూడండి ఎట్లుందో, అభివృద్ధి లేదాడా? ఇంకా లేని అభివృద్ధి ఎక్కడ ఆగుతుంది అనేది క్వశ్చన్ మార్కు. పెద్ద బాగా చదువుకున్న వాళ్ళు కూడా, అమెరికాలో ఉండేవాళ్ళు, వివిధ పట్టణాల్లో ఉండేవాళ్ళు, చదువుకునే వాళ్ళు కూడా వాళ్ళు ఆ గ్రాఫిక్స్ చూసి, మీకు సంబంధించిన 2 పేపర్లు 4 ఛానళ్ళల్లో ఆ గ్రాఫిక్స్ చూసి నిజంగానే తయారైపోయింది, ఒక బ్రహ్మాండమైన రాజధాని ఉంది, అక్కడ పోతే కనపడడం లేదే రాజధాని అని చెప్పి అందరూ కూడా పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు. అంత బ్యూటిఫుల్గా మీరు మోసానికి దిగినారు. పోలీసుని రివ్యూ చేయాలంట. ఏముందండి పోలీసుని రివ్యూ చేసేదానికి? ఇంకా చాలదా? మీరు 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించినారు పోలీస్ డిపార్ట్మెంట్ని అంతా రకరకాలుగా. మళ్ళీ దాన్ని ఒక రివ్యూ అంటే ఇటువంటి రివ్యూలన్నీ పెట్టుకొని అసలు ఎంత ఆశ్చర్యం చూడండి మీ ప్రవర్తన. ఒక పక్కనేమో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నారంట. ఇది ఈ 5 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినారంట. ఎట్లా పరిరక్షించినారు? 23 మంది వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి తీసుకొని పోయి వాళ్ళను భ్రష్టు పట్టించి దాంట్లో వాళ్లకు టికెట్ లేకుండా చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసి, ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ మీరు చేసినది. మీరు స్పీకర్ గారు కలిసి చేసిన పని ఇది. 3 ఎంపీలను తీసుకొని పోయి మీకు అవసరం లేకున్నా, మీకు ఆల్రెడీ మీ దగ్గర నంబర్స్ ఉన్నా కూడా దీన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం అంట. ఒక్కటన్నా మీరు చెప్పేదానికి మీ ప్రవర్తనకు ఒక్కదానికన్నా పొంతన ఉందా అని చెప్పి. మాట్లాడితే నిప్పు లాంటి వాడిని, అసెంబ్లీలో మేము ఎన్నిసార్లు విన్నామో, నేను నిప్పు లాంటి వాడిని, నేను అవినీతిని సహించను. అబ్బా, అవినీతిని సహించరు.
నీతితో ఒకటన్నా జరిగిందా పరిపాలన ఇంతవరకు? ఒక్కటన్నా కనీసం చెప్పండి. ఆన్గోయింగ్ ప్రాజెక్టులన్నిటికీ జియో 22 అని చెప్పి 1000 కోట్లు ఎక్కువ ఇచ్చిన మాట అది నీతే? అవినీతి కాదా అది? అసలు పట్టిసీమ అది నీతే? అవినీతి కాదా? కాదు చెప్పలేదా దాంట్లో అవినీతి ఉందని చెప్పేసి? ఇది కాక పోలవరం ప్రాజెక్టు కరెక్ట్గా ఉందా అది? దాంట్లో లేదా అవినీతి? ఈ తర్వాత ప్రభుత్వం భూకేటాయింపులు లేదా దాంట్లో అవినీతి? మీకు ఇష్టం వచ్చిన వాళ్ళందరికీ ఇష్టం వచ్చిన రేట్లకు ఇచ్చుకోలేదా? సిఆర్డిఏ భూములు దాంట్లో నీతి ఉందా? అవినీతి లేదా? మొత్తం మీ ఇష్ట ప్రకారంగా ప్రభుత్వ సంస్థ